నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరా. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ప్రధానంగా మెడికల్ కాలేజీకి సంబంధించి ప్రైవేటీకరణ చేయనట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక పెద్ద దుమారమే రేగింది, పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనతో కూలంకుషంగా వివరించడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. ప్రైవేటీకరణ అనేది చాలా పెద్ద ఇష్యూ నడుస్తుంది ప్రజెంట్. అసలు ఈ ప్రైవేటీకరణ అనేది ఎందుకు ఎంచుకుంది ప్రభుత్వం? దీని వెనకున్న అసలు కారణాలు ఏంటి? ఏమనుకుంటున్నారు మీరు? ప్రైవేటీకరణ అంటే ప్రైవేట్ వ్యక్తులకి లాభం చేకూర్చటమే ప్రైవేటీకరణ. అంటే లాభాలు ఏవైతే ఉంటాయో ఆ లాభాలు వ్యక్తులకి చెందటమే ప్రైవేటీకరణ. ఇప్పుడు నేషనలైజ్ చేయడము, ప్రైవేటైజ్ చేయడం అనేవి రెండు అంశాలు. ఈ నేషనలైజ్ చేయడము అనేది మన సహజ వనరులు ఏవైతే ఉంటాయో వాటిని ఈ జాతికి అంకితం చేయాలి అనే భావం కొంతమందికి ఉంటుంది. అంటే న్యాచురల్ రిసోర్సెస్ అంటే ఏంటమ్మా అవి? న్యాచురల్ రిసోర్సెస్ అంటే మనకు ఖనిజ సంపద, నీరు, బొగ్గు, గనులు, ఇట్లాంటివన్నీ సహజ వనరులు. ఈ సహజ వనరులు ఏవైతే ఉంటాయో ఈ దేశం మొత్తంలో ఉన్న ప్రతి పౌరుడికి చెందుతాయి ఈ సహజ వనరులు. ఒకవేళ ఏ ప్రైవేటు వ్యక్తి కన్నా చెందినా కానీ అంతిమ లబ్ధి ప్రభుత్వానికి రావాలి, ప్రభుత్వం ద్వారా ప్రజలకు రావాలి అనేది ఒక కాన్సెప్ట్. ఇది ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నంత కాలం ఏ మాట కామాట, అంటే ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నంత కాలం అది అలాగే నడిచింది కూడా. బ్యాంకులు జాతీకరణ, ప్రైవేట్ బ్యాంకులు చాలా ఉండేవి అప్పట్లో. అంటే ఒక సైకిల్ లాగా తిరిగేది అది. ప్రైవేట్ బ్యాంకుల్ని జాతీయం చేసింది ఇందిరాగాంధీ. నేషనల్ గా మన దేశంలో ఉన్న ప్రైవేట్ బ్యాంకుల్ని ఇప్పుడు మనకు ఒకప్పుడు SBI తప్పితే, ఆంధ్ర బ్యాంక్ తప్పితే మిగతా బ్యాంకులన్నీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని, లేకపోతే కెనరా బ్యాంక్ అని, ఆ బ్యాంక్ అని, ఈ బ్యాంక్ అని బ్యాంకులన్నీ ప్రైవేట్లో ఉండేవి. ఈ ప్రైవేట్లో ఉన్న బ్యాంకుల్ని జాతీయం చేసింది ఆవిడ. జాతీయం చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు బ్యాంక్ అంటే ఏంటి? ప్రజలకి ఎక్కువ వడ్డీకి అప్పిస్తుంది, ప్రజల దగ్గర నుంచి తక్కువ వడ్డీకి డబ్బులు తీసుకుంటుంది. ఇంతే కదా, సింపుల్ గా మాట్లాడుకుంటే. అయితే ఈ మధ్యలో ఉండే డిఫరెన్స్ ఏదైతే ఉందో ఈ డిఫరెన్స్ గవర్నమెంట్కి చెందుతుంది. గవర్నమెంట్కి చెందుతుంది అంటే ఏంటి? ప్రజలకు చెందుతుంది అని అర్థం. అలా అంటే ప్రజోపయోగాలకి వాడతారు కాబట్టి ఆ డబ్బుల్ని అది మళ్ళీ ప్రజలకి, ప్రజల సంక్షేమానికి చేరుతుంది అనేది కాన్సెప్ట్. అయితే ఇప్పుడు చూసుకుంటే గనక ఈ ప్రైవేట్ బ్యాంకుల్ని, నేషనలైజ్ చేసిన బ్యాంకుల్ని 3S బ్యాంకుల్ని 4S బ్యాంకుల్ని కలిపేసేసి వాటి సేవల్ని ఎంతో కొంత కుదించి ICICI బ్యాంక్ ఒకటి, HDFC బ్యాంక్ ఒకటి, కొన్ని ఫారిన్ బ్యాంకులు, ఇవన్నీ కూడా ఇవాళ ప్రముఖంగా వినిపిస్తున్నాయి. దీనివల్ల మన దేశంలో మనకి నష్టం, మన దేశానికి డబ్బుల పరంగా. సరే, అలాగే రాజభరణాలు రద్దు చేయడము, ఇవన్నీ కూడా ఇందిరాగాంధీ తీసుకున్న చర్యలు. అయితే ఇప్పుడేమవుతుంది? మనకి 2000 అంటే 1990s నుంచి ఈ గ్లోబలైజేషను, ప్రైవేటైజేషను ఇవన్నీ వచ్చేసేసినాయి మనకి. లిబరలైజేషను PV నరసింహారావు గారి దగ్గర నుంచి స్టార్ట్ అయింది ఇది. అంటే కాంగ్రెస్ వాళ్ళు మొదలెట్టారు కానీ వాళ్ళు కాస్త కొంచెం కిటికీలు తెరిచారు. ఇప్పుడు వరల్డ్ వైడ్గా సరళీకృత ఆర్థిక విధానాలు అని వచ్చినాయి. వాటిలో భాగంగానే ఈ ప్రైవేటైజేషన్ అనేది వచ్చింది. అంటే ప్రైవేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ కాలేజెస్, ప్రైవేట్ యూనివర్సిటీస్, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, ఇవన్నీ కూడా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు. ఒకప్పుడు LIC ఒకటే ఉండేది మనకి, లైఫ్ ఇన్సూరెన్స్. అలాగే నేషనల్ ఇన్సూరెన్స్, మనకి జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఒక 4 ఇన్సూరెన్స్ కంపెనీలు ఉండేవి. అంటే ఒక కారుకి ఇన్సూరెన్స్ చేయాలన్నా నేషనల్ ఇన్సూరెన్సే చేయాల్సి వచ్చేది. ఒక మనిషి లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకోవాలన్నా LICలోనే చేయాల్సి వచ్చేది. అట్లాంటిది ఇప్పుడు ఎన్ని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు వచ్చేసినాయి అంటే ప్రైవేటైజేషన్ ని పెంచారు మనకి. ఈ ప్రైవేటైజేషన్ ఎంతవరకు పెంచారు అంటే ఇవాళ అసలు మన పెద్ద కంపెనీల్లో కూడా ఫారినర్స్ వచ్చి ఇన్వెస్ట్ చేశారు, ఫారిన్ కంపెనీలు వచ్చి ఇన్వెస్ట్ చేసేటట్లుగా చేశారు. చేస్తే దీనివల్ల PV నరసింహారావు గారు కొంచెం కిటికీలు తీశారు.
సరళీకృత ఆర్థిక విధానాల ద్వారా వచ్చి ఆ తర్వాత బీజేపీ గవర్నమెంట్ వచ్చింది, వాజ్పేయి గారు వచ్చారు. వాజ్పేయి గారు వచ్చి కిటికీలు అన్నీ తీసేసేసి మొత్తం ఖాళీలు పెట్టారు. అది ఇంకా 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 వచ్చి ఇప్పుడు మన బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మోడీ వచ్చిన తర్వాత తలుపులు, కిటికీలు, గోడలు అన్నీ తీసేసి కేవలం పిల్లర్లు మాత్రమే ఉన్నాయి మన భారతదేశం బిల్డింగ్కి. అంటే అంత ప్రైవేటైజేషన్ వచ్చేసింది. దానిలో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్కి ఆయన అంకురార్పణ చేశాడు అనేది మనకు అర్థమవుతుంది. అంటే ప్రైవేటు వ్యక్తులకి లాభం చేయాలి అని అనుకుంటున్నారు. కానీ మాలాంటి వాళ్ళందరూ గగ్గోలు పెట్టేది ఏంటి అంటే, నేనొక్కదాన్ని, చాలామంది సమాజ హితం కోరేవాళ్ళు విద్యా వైద్యంలో ఈ 2 విషయాల్లో ప్రైవేటైజేషన్ వద్దు, వీలైనంత గవర్నమెంటే ఆ 2 బాధ్యత తీసుకోవాలి. పిల్లలకి విద్య అందించే విషయం కావచ్చు, వైద్యం అందించే విషయం కావచ్చు, పేదలకి ప్రభుత్వమే చెయ్యాలి, ప్రభుత్వం కిందే ఉండాలి అనేది మా ఆకాంక్ష. ఎందుకు అంటే రీజన్ ఏంటి అంటే, ఇవాళ ఎక్కువ ఖర్చు మనకి విద్య మీద, వైద్యం మీదే జరుగుతుంది సామాన్యుడికి. ఒక్క పేదవాళ్లే కాదు, మధ్యతరగతి కూడా ఇవాళ అల్లల్లాడిపోతున్నారు. ఈ విద్య ప్రైవేటైజ్ అవ్వటం వల్ల, వైద్యం ప్రైవేటైజ్ అవ్వటం వల్ల ఈ మధ్యతరగతి వాళ్ళు అటు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు కట్టుకోలేరు, అలా అని గాంధీ ఉస్మానియాకి వెళ్ళలేరు. అదే పేదవాళ్ళు డబ్బు కట్టుకోలేని పరిస్థితుల్లోనే గాంధీ ఉస్మానియాకి వెళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆ మాత్రం డబ్బులు కూడా ఉండవు కాబట్టి చచ్చినట్టు అక్కడికే వెళ్ళి వైద్యం అందితే అందింది, అందకపోతే అందపోయింది, దైవాధీనం అన్నట్లు వెళ్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈరోజు మెడికల్ కాలేజీలు ప్రైవేటైజ్ చేయటము అనే ఒక ఆలోచన ఏదైతే ఉందో ఇది చాలా దుర్మార్గమైంది, చాలా ప్రజా వ్యతిరేకమైన చర్య. ఇది ఏమాత్రము మనము సమ్మతించే విషయం కాదు. నేను ఇంకొంచెం డీటెయిల్స్లోకి వెళ్ళి వైద్య కళాశాలల విషయం దగ్గరికి వచ్చేసరికి, ఒకప్పుడు మేనేజ్మెంట్ కోటా అని చెప్పి చాలా తక్కువ సెగ్మెంట్ సీట్లు అమ్ముకోగలిగే వాళ్ళు. మోడీ వచ్చిన తర్వాత మోడీ తీసుకున్న విధానాల వల్ల డబ్బులున్న వాళ్ళకి వాళ్ళ మెడికల్ సీట్లు ఎక్కువ వస్తున్నాయి. ఏంటి అంటే అర్హత ఉన్న వాళ్ళకంటే కూడా డబ్బులున్న వాళ్ళకే మెడికల్ సీట్లు ఎక్కువ వస్తున్నాయి. రీజన్ ఏంటి అంటే, ఎలా చేయగలిగాడో నేను చెప్తాను. నేను బి కేటగిరీ, సి కేటగిరీ. ఒకప్పుడు సి కేటగిరీ అంటే మేనేజ్మెంట్ కోటా ఉండేది. మధ్యలో బి కేటగిరీ అనే దాన్ని ఒకదాన్ని తీసుకొచ్చాడు, కన్వీనర్ కోటా. 100 సీట్లు ఉన్నాయనుకోండి, కన్వీనర్ కోటాకి ఇన్ని, బి కేటగిరీకి ఇన్ని, సి కేటగిరీకి ఇన్ని. కన్వీనర్ కోటాలో స్టూడెంట్ 10,000 ఫీజు కడతారు ఎంబీబీఎస్కి. ఓకే, బి కేటగిరీకి వచ్చేసరికి సంవత్సరానికి 11 లక్షల ఫీజు కడతారు. సి కేటగిరీ దగ్గరికి వచ్చేసరికి 20 లక్షలు ఫీజు కడతారు. అంటే దీంట్లో మళ్ళీ వైట్ బ్లాక్ ఉంటాయి. వైట్ బ్లాక్ ఉంటుంది. ఇంకొన్ని కాలేజీలు బరి తెగించేసేసి పూర్తి అసలు ఈ నీట్కి సంబంధం లేకుండా, నీట్ అని ఒక నేషనల్ ఎగ్జామ్ ఒకటి తీసుకొని వచ్చి అసలు నీట్ను కూడా మేనేజ్ చేసి ఇప్పుడు ఒక్కొక్క పీజీ సీటుకి సంవత్సరానికి ఫీజు 39 లక్షలు. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో సంవత్సరానికి 39 లక్షలు ఫీజు. 39 లక్షల ఫీజు కట్టగలిగిన ఒక సామాన్యుడు ఉంటాడా మీరు చెప్పండి? డబ్బులున్న వాళ్ళే ఉంటారు. సంవత్సరానికి 3 లక్షలు కట్టమంటేనే కుయ్యోమర్రు అంటున్నారు. 39 లక్షల ఫీజు ఇవాళ సి కేటగిరీ. ఎందుకు ఇంత దుర్మార్గం చేశాడు మోడీ అంటే, దీనివల్ల వచ్చే నష్టం ఏంటి అంటే, మోడీకి దీంతో ఏంటమ్మా సంబంధం? అసలు ఇప్పుడు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని ఉండేది ఒకప్పుడు, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని చెప్పి, నేషనల్ మెడికల్ కౌన్సిల్ అని చెప్పి ఆయన కొత్తది ఏదో తీసుకొచ్చాడు. అన్ని అంటే జవహర్లాల్ నెహ్రూ ఈ దేశంలో మొదటగా ప్రధాని అయిన తర్వాత పెట్టిన సంస్థలన్నిటికీ పేర్లు మారుస్తున్నాడు ఆయన. నామకరణోత్సవాలు చేసుకుంటా వెళ్తున్నాడు. ఇప్పుడు ప్రణాళికా సంఘం ఉండేది మనకి, దాన్ని నీతి ఆయోగ్ అని మార్చాడు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎంసీఐ ఎప్పటి నుంచో ఉంది. ఆ ఎంసీఐని ఇప్పుడు
మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే ఏదో మార్చాడు, పేరు మార్చారు. మార్చి దాని రూల్స్ రెగ్యులేషన్స్ మార్చి బి కేటగిరీ అనే దాన్ని తీసుకొచ్చారు. ఈ బి కేటగిరీ తీసుకురావడం వల్ల ఏం జరుగుతుంది అంటే మధ్య తరగతిలో తెలివైన వాళ్ళకి సీట్లు వచ్చేవి, ఫీజులు తక్కువ ఉండేవి. అంటే వాళ్ళకు కూడా కన్వీనర్ కోటా కింద సీట్లు వచ్చేవి. వాళ్ళకు కూడా కేవలం తక్కువ సీట్లు మేనేజ్మెంట్ కోటా కింద ఆ కాలేజీలు సీట్లు అమ్ముకునేవి. దాన్ని ఈయన ఏం చేసేసాడంటే దొంగతనాన్ని కూడా రాజమార్గం వేసేసాడు దానికి. ఇలా చేయడం వల్ల నీట్లో ఈ విధానం రావటం వల్ల మధ్యతరగతి వాళ్ళు సీట్లు డబ్బులు కొనుక్కోగలిగిన వాళ్ళు డాక్టర్లు అవుతున్నారు ఇవాళ. ఇది ఒక తెలివైన మధ్యతరగతి వాడు, ఒక డబ్బులున్న మధ్యతరగతి వాడు ఇద్దరూ కలిసి పోటీ పడ్డారు అనుకోండి. అది మధ్యతరగతి అవనివ్వండి, కింద వాళ్ళు అవనివ్వండి, పై వాళ్ళు అవనివ్వండి, ఎవరన్నా కానివ్వండి. ఒక తెలివైన స్టూడెంటు, ఒక డబ్బులున్న స్టూడెంటు పోటీ పడితే తెలివి ఉండాలి, డబ్బు కూడా ఉండాలి. ఒక తెలివి ఉంటే ఉపయోగం లేదు, డబ్బు కూడా ఉండాలి. ఇప్పుడు అది ఆ పని చేయడం వల్ల చాలామంది పీజీలు చదువుకోవట్లేదు. ఈ పీజీ తెలివైన వాళ్ళు పీజీ చదువుకోకపోతే మనకు జరిగే నష్టం ఏంటి? ఇప్పుడు ఎండీలు ఎంఎస్లు ఇవి తెలివైన పిల్లలు వెళ్ళలేదనుకోండి, మనకి ఇప్పుడు దాకా రిజర్వేషన్స్ తిట్టారు కదా, రిజర్వేషన్స్ వల్ల ఈ దేశం నాశనం అయిపోయింది, వాడికి 0 మార్కులు వచ్చినా వాడికి సీట్ వస్తుంది అని మాట్లాడిన వాళ్ళందరూ ఇప్పుడు డబ్బులతోటి సీట్లు కొనుక్కుంటున్నారు. దీని గురించి ఏంటి చెప్తారు సమాధానం? మరి దీనికి కూడా సమాధానం చెప్పాలిగా. చెప్పాలి, అడిగేవాళ్ళు లేడన్నా. అంతే, మరి వాళ్ళ ఇష్టం అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఆంధ్రప్రదేశ్ వంతు వచ్చింది. ఈ ఆంధ్రప్రదేశ్ వంతు వస్తే అసలు మెడికల్ కాలేజీలని ప్రైవేటైజ్ చేస్తాను అంటే ప్రైవేట్ కాలేజీలు ఉండనివ్వండి, ఎవరు వద్దనలేదు. కానీ ప్రైవేట్ పరం చేస్తానంటే ఎంతవరకు కరెక్టు? అంటే అసలు మెడికల్ కాలేజీలు ఇప్పుడు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది తెలంగాణలో, చాలామంది పేద విద్యార్థులకి సీట్లు వచ్చినాయి. ఎక్కువ మెడికల్ సీట్లు ఇక్కడ ఉన్నాయి. అదే మాకు డౌట్, ఒక కాలేజీ కట్టాలంటే 500 కోట్లుగా మినిమం వెచ్చిస్తే గవర్నమెంట్ కట్టగలదు. 2 లక్షల కోట్లు అప్పు చేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. 2 లక్షల కోట్లు పైచీలకి ఇప్పటికే 1.5 సంవత్సర కాలంలో చేసిందని వింటున్నాం. ఒక కాలేజ్ 500 కోట్లతో నిర్మించబడద్దంటే 10 కాలేజీలకు 5,000 కోట్లు. పెద్ద విషయం ఏం కాదు కదా, అసలు పెద్ద విషయమే కాదు. అయినా మీ బాధ్యత అది. ఎందుకు మీరు కూర్చున్నారు అక్కడ? మీరు ఎందుకు కూర్చున్నారు సీట్లో? ఆ మాత్రం చెయ్యని కాడికి అసలు ప్రైవేట్ మెడికల్ కాలేజీలని మీరు ప్రోత్సహించడం ఎంతవరకు కరెక్టు? వీళ్ళు ఎంత డబ్బులు దోపిడీ చేస్తారు. పైగా ప్రతి మెడికల్ కాలేజీ కింద ఒక హాస్పిటల్ ఉండాల్సిన రూల్ ఉంటుంది. అంటే ఆ పేషెంట్స్ మీదే కదా వీళ్ళు ప్రయోగాలు చేయాలి. ఈ ప్రయోగాలు చేసే ప్రాసెస్లో ఈ ప్రైవేట్ కాలేజీలకి వీళ్ళకి సేవ చేద్దామని ఉండదు, హాస్పిటల్సే ఉండవు. ఏమీ నేర్చుకోకుండా డాక్టర్లు బయటకు వస్తారు పరీక్షలు రాసి, ప్రాక్టికల్స్ సరిగ్గా చేయకోకుండా. ఇప్పుడు ఎంసీఏ వాళ్ళు ఇదివరకు అప్పుడప్పుడు ఆకస్మికంగా తనిఖీలు చేస్తుండేవాళ్ళు. తనిఖీలు చేస్తే ఎప్పుడు తనిఖీకి వస్తారో తెలుసుకుని వీళ్ళు దొంగ పేషెంట్లను తీసుకెళ్లి బెడ్ల మీద పడుకోబెట్టేవాళ్ళు. ఈ సంగతి అంతా ఇది బహిరంగ రహస్యం, నేను చెప్పక్కర్లా. కానీ ప్రతి మెడికల్ కాలేజీ కింద 100 పడకల హాస్పిటల్ ఉండాలి. అక్కడికి వచ్చే పేషెంట్స్ని వీళ్ళు చూడాలి. చూస్తేనే కదా వీళ్ళు నేర్చుకునేది. ఇప్పుడు ఒక డెడ్ బాడీని కెడావర్లో వేసి 12 మంది స్టూడెంట్స్ కలిసి కూర్చొని అసలు బాడీలో ఏ పార్ట్ ఉంది, ఏ నరం ఉంది, ఏ మైన్యూట్ నరం ఉంది అని చెప్పి చూసి నేర్చుకుని హ్యూమన్ అనాటమీ అంతా ఎలా తెలుసుకుంటున్నారు వాళ్ళు? ఒక డెడ్ బాడీ మీదనే కదా వాళ్ళు ప్రయోగాలు చేస్తారు. ఈ డెడ్ బాడీ మీద ప్రయోగాలు ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో చేసిన తర్వాత వాళ్ళప్పుడు ఈ
గవర్నమెంట్ హాస్పిటల్లోనో లేకపోతే ఆ హాస్పిటల్ వాళ్ళు చదివే కాలేజీకి అనుబంధంగా ఉన్న హాస్పిటల్లోనో పేషెంట్స్ మీద వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తారు. రానున్న రోజుల్లో వైద్య రంగం, వైద్యం అనేది టూ మచ్ ఎక్స్పెన్సివ్ ఖచ్చితంగా అవుతుంది. ప్రైవేటైజ్ అయిన కొద్దీ టూ మచ్ ఎక్స్పెన్సివ్ అవుతుంది. అటు పేదవాడికి మెరుగైన వైద్యం దొరకదు 100% దొరకదు. 100% దొరకదు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చే ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో పిహెచ్సిలు అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ నాశనమైనాయి. అసలు గవర్నమెంట్ పిహెచ్సిలో డాక్టర్ల రిక్రూట్మెంట్ ఎలా జరుగుతుంది? అసలు జరుగుతుందా? లేదు సరిగా. ఇప్పుడు ఆ రోజు ఆరోగ్యశ్రీకి ఖర్చు పెట్టే డబ్బులతోటి ప్రైవేట్ హాస్పిటల్స్కి దోచిపెట్టడానికి ఆరోగ్యశ్రీ పెట్టారు తప్పితే అసలు అదే డబ్బుల్ని గనక ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని డెవలప్ చేశారనుకోండి, అలాగే మండలానికి ఒక పెద్ద హాస్పిటల్ పెట్టారనుకోండి, జిల్లాకి ఎలాగో పెద్ద హాస్పిటల్ ఉంటుంది, జనరల్ హాస్పిటల్ ఎలాగో జిల్లాకి ఉంటుంది, అవన్నీ డెవలప్ చేస్తుంటే బాగుండేది కదా. అసలు ఆరోగ్యశ్రీ పెట్టిందే ఒక తప్పు అనుకుంటే ఇవాళ మెడికల్ కాలేజీలు పెట్టింది కూడా మెడికల్ కాలేజీలు ప్రైవేట్కి ఇచ్చేయడం అనేది ఇంకొక తప్పు. ఇది 100% సపోర్ట్ చేసే విషయమే కాదు. ఇవాళ ఇది మనకు చాలా చిన్న విషయంలాగా కనిపించవచ్చు. రాబోయే రోజుల్లో పేద ప్రజలు ఇవాళ మధ్యతరగతి ఇంకా 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 కిందకి వెళ్తోంది. ఆదాయాలు తగ్గుతున్నాయి, చాలామంది జీతాలు పెరుగుతున్నాయి అనుకుంటున్నారు, కానీ పేదలుగా మారుతున్నారు చాలామంది. ఉద్యోగాలు పోవటం వల్ల కావచ్చు, వ్యాపారాలు దెబ్బతింటం వల్ల కావచ్చు, ఈ ఖర్చులు పెరిగిపోవటం వల్ల కావచ్చు పేదలు అవుతున్నారు. ఈ పేదలందరూ హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితి వచ్చినప్పుడు ఏంటి పరిస్థితి? ఇవాళ కావాల్సింది గవర్నమెంట్ హాస్పిటల్స్ని స్ట్రెంగ్తన్ చేయాలి, వాటిని విస్తరించాలి, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని పెంచాలి. బస్తీ దవాఖానాలు అని చెప్పి ఉన్నాయి చూసారా మనకి, ఈ బస్తీ దవాఖానాలను పెంచాలి. బస్తీకి ఒక దవాఖానా ఉండాలి. మరి ఇవన్నీ చేయాలి అనుకుంటే కనుక మనకేమీ పెద్ద కష్టం కాదు. వైద్యానికి బడ్జెట్ పెంచండి. అసలు విద్యా వైద్యము గనక మీరు సక్రమంగా గవర్నమెంట్లో ఉంచి మద్యపానాన్ని కనుక తగ్గిస్తే అసలు మీరు సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఉచిత బస్సులు, గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాము, మీకు ఈ చేస్తున్నాము, మీకు పెన్షన్లు ఇస్తున్నాము. సరే దివ్యాంగులు ఎందుకమ్మా ఈ బ్యాలెన్సింగ్ స్ట్రాటజీ ఫాలో అవుతుంటది? జనాలకు కూడా వెయిట్ చేసే కెపాసిటీ లేదు. వాళ్ళని అలా తయారు చేసేసారు వీళ్ళు. మేము ఇవాళ తీసుకునే చర్యల వల్ల మీకు 2 ఏళ్ల తర్వాత మంచి జరుగుతుంది అంటే వినేలాగా ప్రజలు లేరు. మీకు ఈ రోజు రేపు నష్టమో లాభమో తర్వాత ఇప్పుడు మట్టుకు మీకు ఇది విషమైనా సరే మీకు ఇస్తాము అంటే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. నోట్లాగా అంతే. సరైన పరిపాలన చేస్తానంటే ఎవడు ఓటేయడు, ఓటుకు నోటు ఇస్తానంటే తీసుకున్నప్పుడే వేస్తారు. నోటుకు కూడా కాదు, ఇవాళ పథకాలు అని చెప్తున్నారు. ఓటుకు మాట అబద్ధాలైనా సరే అవి రేపు చేస్తారా చేయరో తర్వాత విషయం. అదే షుగర్ కోటెడ్ మాట. ఇప్పుడు దివ్యాంగుల పెన్షన్ ఇవ్వండి, తప్పులేదు. అలాగే ఒంటరి మహిళ పెన్షన్ ఇవ్వండి, తప్పులేదు. అసలు అన్నిటికన్నా పెద్ద బాధాకరమైన విషయం ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగాల్లోనేమో రిటైర్మెంట్ ఏజ్ 60 ఏళ్ళు ఉంటుంది, 58, 60 ఏళ్ళు ఉంటుంది. కానీ గవర్నమెంట్ ఇచ్చే ఉచిత పెన్షన్లు ఉన్నాయి చూసారా, వాటికేం వయసు తగ్గిస్తున్నారు. అంటే ఏం లేదు, మేము వచ్చాము మీరు పని చేయొద్దు, మీరు పని చేయక్కర్లేదు, మీరు అలా కూర్చుని ఉండండి, 5 ఏళ్ళకి ఒకసారి మీకు పని చెప్తాము. ఆ పని ఏంటి అంటే ఓటేయడమే. ఈలోపు మీరు ఈ ఇచ్చిన డబ్బులతోటే తింటారో, అదేదో సినిమాలో అంటే సినిమాలో హీరోలకు ఇచ్చే సౌకర్యం ఇస్తున్నారా? కాదు, అదేదో సినిమాలో ఒక మాట ఉంటది, ఇదే ఆకు అనుకో, ఇదే పప్పు అనుకో, ఇదే కూర అనుకో, ఇదే అది అనుకో, అదే ఇది అనుకో అని చెప్పినట్టు మీకు ఇచ్చే ఇప్పుడు ఈ పథకాల ద్వారా మీకు ఒక్కొక్క ఇంటికి ఇన్ని డబ్బులు చేరుతున్నాయి. ఈ డబ్బులతోటే మీరు బతకండి అంతే. అంతేగాని మీకు మద్యపానం మీకు దూరం చేస్తామని కానీ, మీకు ఉచిత విద్య ఇస్తామని కానీ, ఉచిత వైద్యం ఇస్తామని కానీ ఎందుకు ఈ ప్రభుత్వాలు చెప్పట్లేదు చెప్పండి? ఈ మూడింటిని ఎందుకు ప్రజలు కూడా డిమాండ్ చేయట్లేదు?
ప్రజల్ని ఆ విధంగా ఒక నల్ల మందేసి పడుకోబెడుతున్నాయి ఈ ప్రభుత్వాలు. అంటే అంత వెసులుబాటు అంత సౌకర్యంగా ఎందుకు జనాల్ని సౌకర్యం కాదు, అది సౌకర్యం కాదు, అది సోమరిపోతనం కాదు. రాజకీయ నాయకులు ఆడే ఆట అది. ప్రజలు వాళ్ళు అడిగారా? కాదమ్మా, ఇప్పుడు వాళ్ళు అడగలేదండి, ఇవన్నీ వాళ్ళు అడగలేదు. ఒకళ్ళు ఇస్తానంటే ఓటేశారు, వాటికంటే ఎక్కువ ఇస్తానంటే వీళ్ళకి ఓటేశారు. మీరే చెప్పారు, మీరే నేర్పించారు. ఇవాళ మారాల్సింది రాజకీయ నాయకులే. రాజకీయ నాయకులకే బుద్ధి జ్ఞానం రావాలి. రైట్. ఏదో అల్లావుద్దీన్ అద్భుతదీపం ఉంది మా దగ్గర, మేము మంత్రదండంతో తిప్పేస్తాము, అంతా బాగు చేసేస్తాము అని కథలు చెప్తున్నారు ఎలక్షన్స్ ముందు. అట్లా కాదు. మీరు మద్యం మీద ప్రభుత్వాలు బతకడం మానేయండి. విద్యా వైద్యం ఉచితంగా ఇవ్వండి. మీరు ఇంకే సంక్షేమ పథకం ఇవ్వకపోయినా పర్వాలేదు. ఇది మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు పనిచేయాల్సిన అవసరం ఉంది. అంతేగాని మీరు కొండనాలకు మందేస్తే ఉండనాలకు ఊడింది అన్నట్లు మీరు మొత్తానికే దేశాన్ని దివాళా తీయించే పరిస్థితుల్లోకి మీరు వెళ్ళకండి. మీ డబ్బులన్నీ బాగానే వేరే వేరే దేశాల్లో, స్విస్ బ్యాంకుల్లో ఎక్కడెక్కడో దాచుకుంటున్నారు మీరు బాగానే. ఇవాళ ప్రతి రాజకీయ నాయకుడికి వేరే దేశంలో బిజినెస్ ఉంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఉత్తరప్రదేశ్లో కాంట్రాక్ట్లు ఉండే, మధ్యప్రదేశ్లో కాంట్రాక్ట్లు ఉండే రాజకీయ నాయకులకి. ఇప్పుడు ఆ దశ దాటిపోయి వేరే దేశాల్లో వ్యాపారాలు చేసుకోవడం మొదలెట్టారు. అందుకని మీరు బాగానే ఉంటున్నారు కానీ ప్రజల్ని అధోగతి పాలు చేస్తున్నారు. ఇది మానుకోవాలి అని చెప్పదలుచుకున్నాం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.